పహల్గామ్ దాడితో భద్రతను కట్టుదిట్టం చేసిన బలగాలు అదే స్థాయిలో ఉగ్రవాదుల కోసం వేటను కొనసాగిస్తున్నాయి. సర్చ్ ఆపరేషన్లో భాగంగా పూంచ్ జిల్లాలోని సురాన్ కోట్ సమీపంలోని మార్హోడ్ గ్రామంలో ఉగ్రవాదులు డెన్ను గుర్తించారు. అక్కడ 5 మందు పాత్రలు వైర్లెస్ సెట్ దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. టెర్రరిస్టులు ఈ ప్రాంతంలో కొన్నాళ్ల పాటు ఆశ్రమం పొందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఈఐడీలను స్వాధీనం చేసుకున్న తర్వాతే శ్రీనగర్లోని సెంట్రల్ జైల్, కోట్ బల్వాల్ జైలుకు భద్రతను పెంచారు. ఈ 2 జైళ్లలో కరుడు గట్టిన ఉగ్రవాదులు ఉన్నారు. ఈ 2 జైళ్లలో ఉన్న హై ప్రొఫైల్ ఉన్న నాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పహల్గామ్ దాడితో భద్రతను కట్టుదిట్టం చేసిన బలగాలు అదే స్థాయిలో ఉగ్రవాదుల కోసం వేటను కొనసాగిస్తున్నాయి. సర్చ్ ఆపరేషన్లో భాగంగా పూంచ్ జిల్లాలోని సురాన్ కోట్ సమీపంలోని మార్హోల్ గ్రామంలో ఉగ్రవాదుల డెన్ను గుర్తించారు. అక్కడ 5 మందు పాత్రలు, వైర్లెస్ సెట్ దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. టెర్రరిస్టులు ఈ ప్రాంతంలో కొన్నాళ్ల పాటు ఆశ్రమం పొందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఐఈడీలను స్వాధీనం చేసుకున్న తర్వాతే శ్రీనగర్లోని సెంట్రల్ జైల్, కోట్ బల్వాల్ జైలుకు భద్రతను పెంచారు. ఈ 2 జైళ్లలో కరుడు గట్టిన ఉగ్రవాదులు ఉన్నారు. ఈ 2 జైళ్లలో ఉన్న హై ప్రొఫైల్ ఉన్న నాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్లలో అందిస్తారు. వీరస్వామి, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట ముమ్మరంగా కొనసాగుతుంది. ఒకవైపు పహల్గామ్ దాడి తర్వాత భారత మొత్తం భద్రతా దళాలు కూడా పూర్తిగా కాశ్మీర్ ని జల్లెడ పడుతున్నాయి. ఎక్కడ కూడా ఉగ్ర స్థావరాలు ఉన్నా, వారికి సంబంధించిన ఆచూకీ ఉన్నా వాళ్ళ ఇళ్లను పేల్చివేస్తున్నారు, వారికి సంబంధించి ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పూంచ్ లో ఒక ఉగ్రవాదుల డెన్నునైతే భారత భద్రతా దళాలు గుర్తించాయి. ఇందులో ఐఈడీ మందుల పాత్రలు పెట్టినట్టుగా గుర్తించారు. వారికి సంబంధించిన వైర్లెస్ సెట్లు, దుస్తులను కూడా మొత్తం ఇటు బీఎస్ఎఫ్ దళాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. పూంచ్ జిల్లాలో సురాన్ కోట్ సమీపంలోనే ఈ మర్హెట్ గ్రామంలో ఉగ్రవాదుల డెన్నున్నట్టుగా గుర్తించినటువంటి భద్రతా దళాలు అక్కడ పూర్తి స్థాయిగా టెర్రరిస్టులు ఆశ్రయం పొందుతున్నట్టుగా ఇప్పటికే వాళ్ళు గుర్తించారు. వాళ్ళ అనుమానంతో అక్కడ దాడులు చేయడంతో కూడా పూర్తిగా ఐఈడీ బాంబులు కూడా బయటపడ్డాయి. ఒకవైపు భద్రతా దళాలు వస్తే వారిని మట్టు పెట్టడం కోసం ఈ ఐఈడీ మందు పాత్రలు ముందుగానే ఆ ఉగ్రవాదులు ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. వాటిని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు శ్రీనగర్ సెంట్రల్ జైలు, అదేవిధంగా కోట్ బల్వాల్ జైలు కూడా భద్రత పెంచారు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది కరడుగట్టిన ఉగ్రవాదులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకొని అందులో జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైలను కనుక బ్రేక్ చేస్తే అక్కడ నుంచి వందలాది మంది ఆ ఉగ్రవాదులు బయటపడే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఇప్పటికే భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూడా అక్కడ కొంచెం భద్రతను కట్టుదిట్టం చేశాయి. మరోవైపు ఇటు ప్రతినిత్యం కూడా అక్కడ మొత్తం శ్రీనగర్ ప్రాంతంతో పాటు ఇటు కాశ్మీర్ వ్యాలీ అంతా కూడా పూర్తిగా బీఎస్ఎఫ్ తో పాటు కేంద్ర బలగాలన్నీ కూడా పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసి జల్లెడపడుతున్నాయి. మొత్తం ఉగ్ర మూలాలు ఉన్నటువంటి ప్రతి ఏరియాను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ క్షణమైనా సరే పాకిస్తాన్ పైన భారత దళాలు, భద్రతా దళాలు, ఇటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎలాంటి దాడికైనా సిద్ధమవుతున్న తరుణంలో ఒకవైపు ఇంటర్నల్ సంబంధించినటువంటి ఏజెన్సీల ద్వారా వస్తున్నటువంటి సమాచారం తోటి అనేక చోట్ల కూడా భారత్ సంబంధించినటువంటి ఏజెన్సీలు నిన్న అమృత్సర్ లో 2 పాకిస్తాన్ స్పైలను అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు ఇటు అంతర్గతంగా భద్రతను పెంచుకుంటూనే పాకిస్తాన్ లో అంతర్జాతీయంగా ఏకాకి చేయడం కోసం భారత్ ప్రయత్నం చేస్తుంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.